చెక్ లారోస్ ఆర్ లావో సంథింగ్ ఈ ఊరి పేరు నాకు గుర్తులేదు. ఇప్పుడు అరౌండ్ 7:45. ఇప్పుడు కాజాకి వెళ్ళడానికి 2 hours అన్నారు ఇక్కడ నుంచి. గూగుల్లో 1 hour 20 minutes చూపించింది, బట్ వీళ్ళు ఇక్కడ 2 hours పట్టుద్ది ఈజీగా అన్నారు. భయ్యా కాజా సీదా. వీళ్ళు 2 hours కింద లెక్కేసుకొని వెళ్ళు అన్నారు. సో 2 hours అక్కడికి వెళ్తే ఫస్ట్ పెట్రోల్ పట్టించి నెక్స్ట్ బండి చైన్ కొంచెం టైట్ చేయించాలి, ఎక్కువ కాదు, షోరూమ్కి తీసుకొని వెళ్ళే. అది కూడా ఇక్కడ బయట అక్కడ కాదు, ఓన్లీ షోరూమ్కి తీసుకొని వెళ్ళి చేయిస్తాను. ఎందుకంటే ఎలాగో ఇంకో 1500 kilometers తర్వాత మనకి సర్వీస్ ఉంది. చాలా లూజ్ ఉంది చైన్, నిన్న కావాలనే లూజ్ పెట్టించాను. ఎందుకంటే నిన్న మొత్తం ఇంక్లైన్ దానికి తోడు ఊడిపోయింది, రిస్క్ ఎందుకని. ఇప్పుడు ఇంకెళ్ళిపోదాం. భలే ఉన్న ముందు వ్యూ. ఇప్పుడు దాకా గుంతల రోడ్లో ఉన్నాం, ఇప్పుడు కొద్దిగా మంచి రోడ్లోకి వచ్చాం. ఇది ఎంత దూరం ఉంటుందో మనకి తెలియదు, బట్ బైక్ అండ్ మీ ఫీలింగ్ హ్యాపీ. అట్లీస్ట్ రోడ్డు చూడగలిగాము అనే సంతోషం అలా ఉంది భయ్య. మరీ నిన్నటి నుంచి గుంతలో వచ్చి అసలు నాకు రోడ్డు ప్యాచ్ ముక్క కూడా ఎక్కడ కనిపించలేదు బ్రో. ఒక 100 meters ఒక్క చోట వచ్చింది, 15 meters అంతే రోజు మొత్తం మీద. అది కూడా నేనేదో ఫీల్ అవుతా అని. ఇది కొంచెం బెటర్, 1 kilometer 1.5 kilometer ఉంది, చాలు, ఈ మాత్రం చాలు. తర్వాత మళ్ళీ ప్యాచ్లు వచ్చినా పర్లేదు, అట్లీస్ట్ రోడ్డు చూశాను అనే ఆనందం ఉంది నాకు. అద్దెగో వచ్చేసింది గుంత. అమ్మా మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు ఉంది బ్రో. మరి ఇది ఎక్కడ దాకా ఉంటుందో మనకు తెలియదు కానీ, బట్ ఇట్స్ ఓకే. అట్లీస్ట్ నిన్న దాంతో పోలిస్తే ఒక 2 kilometers 3 kilometers వరుసగా వచ్చి మళ్ళీ ఒక 10 kilometers ప్యాచ్ చేసినా నాకు పర్లేదు. అట్లీస్ట్ 2 kilometers రోడ్డు చూసానని సంతోషపడతాను నేను. ఇప్పుడు అక్కడ రోడ్డు వేస్తున్నారు, ఆ సైడ్ కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి కట్ చేశారు మిషన్ తోటి. ఆ రాళ్ళన్నీ పన్ని అవి పక్కకు నెట్టేశారు. బట్ ఆ రాళ్ళ మీద వెళ్తే పక్క టైర్ పగిలిపోద్ది. సో ఇప్పుడు దాని మీద మట్టి వేసి కవర్ చేసి టెంపరీగా రోడ్డు వేస్తారు. ఇక్కడ అన్ని రోడ్లు అంతే, ఈ రోడ్లైనా అంతే. ఆ కట్ చేసిన కొండల కింద పడతాయి కదా. రోడ్డు అయిపోయి కార్లు వదులుతున్నాడు మెల్లగా. ఆ ట్రక్కులన్నీ అయిపోతే అప్పుడు స్టార్ట్ అవ్వాలి మనం. టైం పట్టుద్ది, ఒక ఈజీగా 5 minutes పట్టుద్ది, ఎందుకంటే ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉంది బ్రిడ్జ్, 1 vehicle at a time. వెళ్ళేటప్పుడు చూపిస్తాను నాకు బ్రిడ్జ్. ఇదే బ్రిడ్జ్, 1 vehicle at a time. ఇక్కడ చాలా వరకు ఐదర్ వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి, లేదంటే ఐరన్ షీట్తో చేసిన బ్రిడ్జెస్ ఉంటాయి. ఎక్సెస్గా యూజ్ చేసే బ్రిడ్జెస్ అన్నీ వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి, అంటే ఎక్కువగా వాడే బ్రిడ్జెస్. తక్కువగా వాడే బ్రిడ్జెస్ అన్నీ ఐరన్ షీట్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఇదిగో ఇది కట్టర్, దీంతో కట్ చేస్తారు. ఇదిగో ఇప్పుడు దాని మీద మట్టేశారు కాబట్టి వెళ్ళగలుగుతున్నాం మనం, లేదంటే పక్క టైర్ పంచర్ అయ్యేది ముందులో వచ్చేవాళ్ళు ఎవరిదో ఒకటిదే. వచ్చేసాం బ్రో కాజా దాకా. పెద్దూరే కాజా, 1/2 kilometer ముందు స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తూనే ఉంది. మనం ఇప్పుడు పెట్రోల్ పంప్కి వెళ్ళాలి. ఇంకో 4 kilometers నాకు తెలిసి పెట్రోల్ పంప్. ఇక్కడ చూడు మొత్తం ఫెన్సింగ్ వేస్తారు, సోలార్ది. కాజాలో పెట్రోల్ ప్రైస్ అని చెప్పలేం కానీ పెట్రోల్ ఉంది,
కానీ ఒకటే పంప్ ఉండడం వల్ల ఫుల్ రష్ ఉంది. పెట్రోల్ పట్టించేసాం. ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంది, చైన్ చూయించేసి టైట్ చేయించి అవసరమైతే చైన్ స్ప్రే చేయించి ఇంకొక్కడి నుంచి షింకులా పాస్, అదే లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, అక్కడికి 2 లోపు వెళ్ళాలి. 2 లోపు వెళ్తేనే అలో చేస్తారు, 2 పైన అయితే అలో చేయరు. సో 2 లోపు వెళ్ళి అక్కడ ఉండాలి. 2కి ఒకవేళ అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ఇంకా ట్యాబోలో, ఎందుకంటే ఇప్పుడే మనకు వేరే తెలుగున్న కూడా కనిపించాడు, షింకులా పాస్ చాలా బాగుంటుంది వెళ్ళి అన్నాడు అందుకు. సో 2 లోపు షింకులా పాస్కి వెళ్ళాలి. మనం ఇందాక షోరూంలో మెకానిక్ వచ్చాడు కదా షోరూమ్ దగ్గర, ఆయన అడిగాం, అన్న రోడ్లు ఎలా ఉంటాయి అన్న అని. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా రోడ్డు, ఇలా ట్యాబో వరకు ఉంటుందంట, అంటే మధ్యలో గుంతలు రోడ్డు అలా. ట్యాబో తర్వాత నీకు గుయ్యి వెళ్తావు కదా, అక్కడి నుంచి రోడ్డు నీకు మొత్తం షిమ్లా వరకు ఎక్సలెంట్గా ఉంటుంది బ్రో. చాలా అంటే రోడ్డు ఎక్కడైనా నీకు వర్క్ జరుగుతా ప్యాచ్ రావచ్చేమో కానీ రోడ్డు మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది అన్నాడు. అదేంటి భయ్యా అంటే, మరి అది బార్డర్ ఏరియా కదా, ఆర్మీ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకని రోడ్స్ నీట్గా వేశారు. ఇక్కడెక్కడ బార్డర్ ఏరియా లేదు దగ్గరలో, బట్ రోడ్స్ వేశారు ఒక 7-8 ఇయర్స్ ముందు వేశారు. ఇక్కడ వెదర్ కండిషన్స్కి పోతూ ఉంటాయి అన్నాడు. మరి ఎందుకన్నా మనాలి టు చంద్రతాల్ రోడ్డు లేదంటే అది కూడా వేస్తారు తమ్ముడు, ఒక 3-4 ఏళ్ళు వేస్తారు. అది ఇయర్ మొత్తం మీద 2 months 3 months ఓపెన్ ఉంటుంది. సో అందువల్ల అక్కడికి పెద్ద జనాలు వెళ్ళరు కాబట్టి వీళ్ళు రోడ్డు వేయరు అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టే, జనాలు తక్కువ 2-3 months కోసం రోడ్డు వేస్తారు, మంచు కరిగిపోద్ది, అవలాంచ్ వచ్చుద్ది, రోడ్డు పోద్ది. ఇదే చూశాను నేను నిన్న. ఎందుకంటే చాలా వరకు అలానే ఉంది, అవలాంచెస్ వచ్చున్నాయి. మన కళ్ళ ముందే ఒక అవలాంచ్ వచ్చింది బ్రో, ఆ తర్వాత జేసీబీ వచ్చి క్లియర్ చేసింది. 5 నిమిషాలు అంతే అవలాంచ్ వచ్చింది. ఒక పెద్ద బండరాయిల్లో ఒక 2 దొర్లు పని పక్కన జేసీబీ ఉంది, వచ్చి క్లియర్ చేసింది, వెళ్ళిపోయింది అంతే. బట్ నాకు స్పిటీలో వస్తున్న ఫీల్ లేలో రాలేదు, అదేదో అడ్వెంచరస్గా ఉంది అన్నట్లు. బహుశా రోడ్లు వల్ల అయి ఉండొచ్చు, ఎందుకంటే లే మొత్తం మీద రోడ్స్ ఎక్సలెంట్గా వేశారు. ఇక్కడ రోడ్లు చూస్తే వేస్తున్నారు ఇప్పుడిప్పుడే, అందువల్ల కూడా అయి ఉండొచ్చు, అంత ఫీల్ రావట్లేదు. స్పిటీలో వచ్చినంత ఫీల్ నాకు లేలో రాలేదు. స్పిటి వ్యాలీలో ఏంటంటే ఎక్కువ నీకు సీనిక్ వ్యూస్ ఉంటాయి. సీనిక్ వ్యూస్ ఇన్ ద సెన్స్ మాంటిసరీస్ ఉంటాయి నీకు చూడడానికి మధ్యలో. లేలో అలా కాదు, పీక్స్ ఉంటాయి, కార్దుంగ్లా, ఉమ్లింగ్లా, మిగ్లా, మార్స్మిక్లా, ఇలా పీక్స్ ఉంటాయి. సో నీకేంటంటే లేలో జెడ్ అని వెళ్తావు ఎలా పడితే అలా. బట్ నీకు ఇక్కడ ఇలా కాదు, నీకు ఒకటే సింగిల్ సర్క్యూట్. అండ్ మనం మాంటిసరీస్కి అంత పెద్ద ఫ్యాన్స్ కాదు. సో మనం జస్ట్ ఇక్కడికి వచ్చింది రైడ్ కోసం. గుయు అనే ఒక విలేజ్, ఇంకొక ఊరు ఉంది ఏదో, ఈ 2 మెయిన్ మనకి ఇప్పుడు. ఎందుకంటే గుయు ఇండియా చైనా బార్డర్, ఇంకో విలేజ్ సేమ్ అంతే, ఆల్మోస్ట్ లాస్ట్ విలేజ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అంటారు, బట్ అది ఉత్తరాఖండ్ వెళ్ళే సైడ్ వచ్చింది అనమాట. సో మనకి ఇవి 2 మెయిన్ ఇప్పుడు వచ్చింది. అందుకో మనం చూడు అక్కడెక్కడో లారీ వాడి దుమ్ము లేపుతుంటే ఇక్కడ దాకా వస్తుంది, అంతంత లేపుతున్నాడు వాడు. సో అవర్ మెయిన్ టార్గెట్ ఈస్ గుయు
అండ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇవి రెండు అయిపోతే నెక్స్ట్ ఇంక మన టార్గెట్ సిమ్లానే. ఎందుకంటే ఈ సర్క్యూట్ బాగుంటుంది కొంచెం లేతో కంపేర్ చేసుకుంటే. లే మొత్తం రోడ్లు వేసి అడ్వెంచర్ పోయింది కాబట్టి ఇది ఇంకా రోడ్లే లేదు. వేస్తారు ఇక్కడ కూడా ఒక 2-3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోద్ది ఇది కూడా. సర్క్యూట్ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం అడ్వెంచరస్గా టాక్టికల్గా ఉన్నాయి. క్లీన్ రోడ్డు ఫీల్స్ వస్తున్నాయి బ్రో. అది రిటర్న్ వస్తుందో చూస్తుంటే. వాడు వచ్చేలోపు మనం ఇలా బొక్కలో పెట్టుకోవాలి. పైన ఉంది ఒక మాంటిసరీ. నేనన్నా స్పెల్లింగ్ తప్పు చెప్తే సారీ, నాకు అదే పలకడవచ్చు మాంటిసరీ. అండ్ హోమ్ స్టేలు కూడా ఉన్నాయి 2-3, కానీ కాస్ట్లీ ఉన్నాయి. మరీ 7,000 చెప్పాడు. కాల్ చేసి ఒక్కరికన్నా సరే 2,500 అన్నాడు పర్ నైట్. నాకు ఈరోజు నైట్దే భయం వేస్తుంది ఎంత అడుగుతారు ఏంటని. నిన్నట్లాగే సేమ్ ఒక సర్టెన్ పాయింట్లో ఆగిపోతాం. అక్కడి నుంచి అన్నీ వెళ్ళేంత వరకు ఇంకా అటు ఇటు నుంచి వెళ్ళలేవు. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళాక మనం వెళ్ళగలం. ఇంకెంత, ఇంకో 15 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు. ఇందాక నుంచి వచ్చింది 2 కిలోమీటర్లు. మనం ఇక్కడ ఏదో షూటింగ్ అవుతుంది. షూటింగ్ బ్రిడ్జ్ మీద పాపం ఎవడో పడిపోతే మనం లాగుతున్నారా, ఫోటోలు తీస్తున్నారా ఏం అర్థం అవ్వట్లేదు. పడిపోయాడు, పనుకున్నాడు. బాగుంది బ్రిడ్జ్ ఇది. ఫోటోలు తీస్తున్నారు భయ్యా. నా మడ్డ ఇదేం ఫ్యాంటసీరా నీకు. నీ అమ్మ జీవితం. ఫస్ట్ అంతా బాగుంది రోడ్డు. ఫస్ట్ ఒక 40 కిలోమీటర్స్ బాగుంది. లాస్ట్ 25 వరస్ట్. నాకు నిన్నటి రోడ్లు గుర్తొస్తున్నాయి. 2 అవర్స్ ఇవ్వడంలో తప్పు లేదు. నేను ఫస్ట్ అంతా 1 అవర్లో కవర్ చేసి 25 ఏముందిలే 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాం అనుకున్నా. లేదు వాడిచ్చింది కరెక్ట్. ఈ కింద చెట్లు కనిపిస్తున్నాయి కదా, గ్రీన్గా వైలెట్గా, అక్రోట్ చెట్లు అవన్నీ. అవన్నీ అక్రోట్ చెట్లు కింద. ఇక్కడ అక్రోట్ యాపిల్ 2 పండుతాయి. 2 మిక్స్ చేశారు కొన్నిట్లో. బార్డర్లో అక్రోట్, సెంట్రల్లో యాపిల్ అలా వేసారు. కొన్నిటికేమో బార్డర్లో యాపిల్, సెంట్రల్లో అక్రోట్ అలా వేసారు. ఈ కింద బాగున్నాయి చూడడానికి. సిమ్లాలో యాపిల్స్ ఏమైనా దొరికితే చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇప్పుడు కాజాకి వెళ్ళి ఏటీఎంలో ట్రబుల్ డ్రా చేసి అట్నుంచి అటు మనం ట్యాబో వెళ్ళి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి అక్కడి నుంచి గుయ్యూకి వెళ్ళాలి. సో గుయ్యూకి వెళ్ళే ముందే అక్కడున్న హోమ్ స్టే వాడికి కాల్ చేసి నేను రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టుద్ది, అక్కడ ఇస్తే పంపిస్తారా లేదంటే క్యాన్సిల్ చేసుకోమంటారా అనేది అడిగి దాన్ని బట్టి గుయ్యూకి వెళ్దాం. ఒకవేళ గుయ్యూలో పంపించరు అని అంటే వాడు అప్పుడు ఇంకా ట్యాబోకి గుయ్యూకి మధ్యలో ఎక్కడైనా హోమ్ స్టే చూద్దాం. ఎందుకంటే ట్యాబోకి గుయ్యూకి మధ్యలో నాకు చాలా తక్కువగా అనిపించాయి. పంపించరు అంటే మాత్రం ఇంకా ఫుడ్ తినేసి పీస్ఫుల్గా చూసుకుందాం, అంతకంటే ఏం చేయలేం. అండ్ మోర్ ఓవర్ ట్యాబో నుంచి రోడ్డు బాగుంటుంది అన్నారు ఫస్ట్ థింగ్. రోడ్డు ఈ మాత్రం ఉన్నా చాలు, ఈ ఎదురుకు కనిపిస్తున్న రోడ్డు లాగా. లేదంటే బతుకు బస్ స్టాండ్, సీతారాంపల్లి బస్ స్టాండ్.
రోడ్లు మాత్రం నాకు లేలో మిస్ అయిన అడ్వెంచర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది భయ్యా. లేలో రోడ్లన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒక్క షయోక్ నుంచి డ్యామ్ చుక్ అనా సంథింగ్ ఒక ప్లేస్కి వెళ్ళాం. సారీ, షయోక్ వెళ్ళాం చూడు. సియాచిన్ నుంచి షయోక్ వెళ్ళాం కదా, ఆ రోడ్డు తప్ప మిగిలిన నేను ఏ రోడ్డు ఎక్కితే ఆ రోడ్డు ఎక్సలెంట్గా ఉంది లేలో. ఇక్కడ అసలు రోడ్డే లేదు. సో ఇది కొంచెం మంచి అడ్వెంచరస్ ఫీల్ ఇస్తుంది. టర్నింగ్లు కానీ అవి కానీ. అక్కడ మొత్తం స్ట్రైట్ రోడ్ అయిపోయింది లేలో ఇప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా అంత రోడ్డు వేసలేరు, ఇప్పుడు వేసారు. ఇక్కడ కనిపిస్తున్నాయని గ్రీన్ యాపిల్ ట్రీస్, మొత్తం గ్రీన్ యాపిల్. ఆ కింద వరకు మొత్తం వెనక దాకా. ఇదిగో మనకి లెఫ్ట్లో కూడా ఈ మొత్తం గ్రీన్ యాపిల్ ట్రీస్. ఇవి హార్వెస్టింగ్ అయిపోయినట్టుంది. మనకి లక్ బాగుండే అన్న, 1-2 యాపిల్స్ ఉన్నాయి ఎవడన్నా నమ్మితే బాగుండు. వచ్చాం బ్రో ట్యాబ్ దాకా. బాగున్నాయి ఇక్కడ బిల్డింగ్లు అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా వరకు హోమ్ స్టేలు, హోటల్స్ ఇవే. ఇక్కడ అవన్నీ ఏటీఎం. ఒక ఆయన్ని స్టార్టింగ్లో అడిగితే ట్యాబ్ ఊర్లో ఉంది సార్ అన్నాడు. ఆ తర్వాత వచ్చి ఎక్కడ ఎవరిని అడిగినా నాకు తెలియదు అంటున్నారు. అంటే చాలామంది వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది ప్రాబ్లం. ఎక్కడెవరో ఒక ఆయన ఉన్నాడు, ఈయన అడుగుదాం. भैया एटीएम कहाँ पे मिलेगा? एटीएम ठीक है. మనకి ఇక్కడి నుంచే కంప్లీట్ యాపిల్ ఫామ్ స్టార్ట్ అయినాయి. వెనకాల మొత్తం గ్రీన్ యాపిల్, రెడ్ యాపిలే. ఇక్కడ వాళ్ళని అడిగితే ఎక్కువ ఇక్కడ మాకు గ్రీన్ యాపిలే, రెడ్ యాపిల్ నీకు షిమ్లా సైడ్ వెళ్తే ఎక్కువ దొరుకుద్ది అన్నారు. మరి యాపిల్ ఏదన్నా అంటే సీజన్ అయిపోయింది తమ్ముడు అంట. ఏమో జీవితం, ఏం చేయలే. ఒక్క చాటైనా యాపిల్స్ దొరికితే బాగుండు అనిపిస్తుంది బ్రో. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు అలా, ఎందుకో తెలీదు. ఏం చేయలే. ఇంకో ఎదురు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బాక్సెస్ పెట్టి, హిమాలయన్ హనీ కోమ్స్. వన్ సైడ్ హనీ ఎలా పొలాల్లో పెడతారో ఇక్కడ వీళ్ళు కొండల్లో పెట్టి వదిలేస్తారు. ఇది మన దానికంటే రేట్ ఎక్కువ, బట్ దే విల్ గివ్ యూ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. లైక్ నిన్ను అక్కడ మోసం చేయడానికి ఏమన్నది, నీ ముందే తీసి నీకు ఇస్తాడు. ఇక్కడ వీళ్ళకి టూరిస్టులు అంటే దేవుళ్ళతో సమానం. ఎందుకంటే వీళ్ళకు ఉండేది ఇయర్లో 6 months మాత్రం యాక్సెస్ బయట జనాలతోటి, బయట రోడ్స్ తోటి. సో ఆ మిగిలిన 6 months ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీగా ఉన్న 6 months వీళ్ళు బతకాలి అంటే టూరిస్టుల నుంచి వచ్చే డబ్బులు, వీళ్ళు దాచిపెట్టుకునే డబ్బులే. సో దే గివ్ రెస్పెక్ట్ టు టూరిస్ట్ అండ్ ఈవెన్ టూరిస్ట్ విల్ ఆల్సో గివ్ రెస్పెక్ట్ టు దెమ్. ఎలా ఉంటుందంటే మ్యూచువల్గా ఉండాలి. అండ్ ఇక్కడ నువ్వు ఏమడిగినా చెప్తారు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో అడ్రస్లు మొత్తం చెప్తారు నీకు. ఇప్పుడు ఒకవేళ సడన్గా నువ్వు ఎక్కడైనా ఇరుక్కొని ఎవరన్నా కనిపించి నాకు ఇలా ట్రక్ కావాలన్నా సరే వాళ్ళు వీలైనంత వరకు కాంటాక్ట్ చేసి తెప్పించడానికి చూస్తారు. నిజంగా ఇంకా లేలడకైతే ఇంకా అసలు మరీ అదేదో దేవుని చూసినట్టు చూస్తారు. నాకెందుకో లే రోడ్స్ కంటే
స్పిటీ రోడ్స్ కొంచెం అడ్వెంచరస్ ఫీలింగ్ వస్తుంది. వన్ వే, అన్నీ వన్ వేలు. ఆ వన్ వేలు కూడా సరిగ్గా ఉండవు, దానికి సగం ల్యాండ్ స్లైడ్ అయి ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే మొత్తం నీకు లోయ. లేలో అన్నీ 2 వేలు చేస్తారు ఇప్పుడు, అన్నీ 2 వేలు. నీకు లోయ ఉన్న ల్యాండ్ స్లైడ్ ఉన్నా అన్నీ 2 వేలే రోడ్లు. నాకు ఎందుకు అంత ఫీల్ రాలేదు లేలో. బట్ స్పిటీ ఈస్ ఫీలింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్, అడ్వెంచరస్. ఇంకో ఇది మొత్తం ల్యాండ్ స్లైడ్. ఇక్కడ 0 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, డార్క్ టర్నింగ్స్. అది పెద్ద యాంగిల్ కూడా ఏం కాదు, కానీ అవతల వచ్చేవాడు కనిపిడు. ఇదిగో ఇది పెద్ద యాంగిల్ ఏం కాదు, అవతల వచ్చేవాడు కనిపిడు. ఇదిగో సేమ్ ఇంతే. మనం ఇంకెంత వెళ్తున్నాం, ముందు డిమాండ్ డిప్పర్ కొట్టుకోవాలి. ఎందుకంటే రోడ్డు దిగేవంటే స్లిప్ అయిపోద్ది. అది ఏ లారీ అయితే నువ్వు దిగడంలో తప్పులేదు, కారోడు కొద్దిగా పక్క వెళ్ళొచ్చు. లారీ అయితే ఇంక నీకు తప్పదు, లోడ్ లారీ అయితే వాడు పక్కకి వెళ్తే పడిపోతాడు. సో నువ్వే దిగాలి. కారు ఇవన్నీ లైట్. ఇగో ఇప్పుడు టెంపోలు, లారీలు అనుకో, ఓకే కష్టమని అర్థం చేసుకొని దిగచ్చు, కానీ కార్కి దిగక్కర్లేదు, వాడే కొద్దిగా పక్కకి వెళ్ళచ్చు. అంటే ఒక కారు ఒక బైక్ వెళ్ళేంత స్పేస్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం 2 జెర్రీ క్యాన్స్ తోటి వెళ్తున్నాం, అంత స్పేస్ ఉంది. ఇంకో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎదురు కార్ వస్తుంది కదా, నేను ఈ పాస్ బటన్ నొక్కుతాను డిమాండ్ నిప్పర్కి, అప్పుడే వాడు పక్క వెళ్తున్నాడు. అదిగో లేదంటే సెంటర్లో వస్తున్నాడు కరెక్ట్గా. పిండిపోతా ఆల్మోస్ట్ వచ్చాం బ్రో కటింగ్ దాకా. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే గుజు, అలా కాదని రైట్ సైడ్ వెళ్ళిపోతే సుమోడోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన కన్ఫ్యూజన్ ఏంటంటే సుమోడోలోకి వెళ్ళాలా, గుయులోకి వెళ్తాం పక్క, కానీ గుయులో ఆగాల నైట్కి, సుమోడోలో ఆగాల అనేది మన కన్ఫ్యూజన్. చూద్దాం ఏమవుద్దా, వెళ్తున్నాం కదా. ఇది పెద్ద కటింగే, కొంచెం లోపలికి కట్ అయ్యి అప్పుడు లెఫ్ట్ రైట్ వెళ్ళొద్ది. బేసిక్గా ఇదిగో ఇప్పుడు ఇలా కట్ అయ్యామా, ముందుకు వెళ్ళాక అక్కడ రైట్ సైడ్ వెళ్తే సుమోడో, లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుయు. సో ఇటు సైడ్ వెళ్ళాలి అనేది ఇది కన్ఫ్యూజన్ మనకి. బేసిక్గా చూద్దాం అక్కడ దాకా వెళ్ళి. ఇక్కడ నాకేదో రోడ్డు కనిపించింది పైకి, కానీ బోర్డు ఏం లేదు. కానీ గుయ్యూకి బోర్డు ఉంటుంది, పెద్ద మాంటిసరీ ఉంది, లైక్ ఒక మమ్మీ కూడా ఉంటుంది మాంటిసరీలో. అది ఫస్ట్ హిస్టరీలో ఫస్ట్ మమ్మీ ఇన్ ఇండియా. లైక్ ఎటువంటి థింగ్స్ వాడకుండా, ఆర్టిఫిషియల్ థింగ్స్ వాడకుండా న్యాచురల్గా మమ్మిఫికేషన్ చేసింది. ఈ రోడ్లో కానీ స్లిప్ అయితే పూకు నాకిపోతావు. అర్థమైందా? సుమోడో అదిగో అసలు లారీ వెళ్ళడానికి పాపం కారు వెనక్కి వెళ్తున్నాడు, ఎందుకంటే ఇది వన్ వే కదా. ఇప్పుడు వాడు ఏదో ఒక సందులోకి వెళ్ళి పెట్టాలి, ఆ సందులో పెట్టుకుంటే అప్పుడు లారీ వెళ్ళొద్ది. లారీ వెళ్ళిన తర్వాత కారు వెళ్తాడు. ఇది శివుడి గుడి, సారీ బయట దుర్గామాత అని రాస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళాలి గుయ్యూకి. సుమోడో
చూద్దాం పైకి వెళ్ళాక ఏంటి అలా అని. నాకైతే ఒక్కరోజున గుయ్యూలో స్టే చేయాలని ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ దగ్గర స్టే చేసాం, ఇక్కడ థాంగ్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టే చేస్తే బాగుంటుంది అని. సిక్కిం దగ్గర ఇంకో ప్లేస్ వచ్చింది మనకి, ఇండియా చైనా, ఇండియా టిబెట్ బార్డర్. అక్కడ కూడా స్టే చేయొచ్చు కావాలనుకుంటే, మన ఇష్టం. 17th Battalion of ITBP, గుయూ మాంటిసరీ. .2 kilometers చూపిస్తుంది. వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సంగం ప్లేస్ కూడా ఉంది ఒకటి, 2 rivers కలిసే ప్లేస్, కానీ నాకు ఆ రివర్స్ పేర్లు గుర్తులేదు. ఇక్కడ చూడు, లిటరల్లీ పవర్ లైన్ ఎలా వేసారో. నాకు రైట్ సైడ్ ఆ వైర్ కనిపిస్తుందా, పవర్ లైన్ వైర్ అది. మరి ఘోరంగా వేసారు బ్రో రోడ్డు మీదకి. డ్రైవింగ్ ఇన్ స్పిటి రోడ్స్ ఈస్ నాట్ ఈజీ బ్రో. అరగంట నుంచి దుమ్ములో పడ్డాం. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అయి ఉంటుంది ఈ దుమ్ములోకి వచ్చి. కదలట్లేదు ఇక్కడి నుంచి. ముందు ఒక లారీ వెళ్తుంది జేసీబీని వేసుకొని, బీఆర్ఓది. దాని ముందు ఒక 2-3 టెంపోలు ఉన్నాయి, అవి రివర్స్ వెళ్తుంది. ఎందుకంటే లారీ వెనక్కి వెళ్ళే స్కోప్ లేదు, వెనక్కి వెళ్తే పడిపోద్ది. 2 లారీలు ఉన్నాయి, లోడెడ్ లారీ. సో టెంపోలే వెనక్కి వెళ్తున్నాయి. అవి వెనక్కి వెళ్ళే కొద్దీ మనం ముందుకు వెళ్తున్నాం. దుమ్ము భయంకరంగా లేస్తుంది. నేను ముందున్న ఒక 3-4 హోమ్ స్టేలకు చేశాను, అన్నీ ఫుల్ అంటున్నారు. ఒకసారి మాంటిసరీకి వెళ్ళాక ఇంకొక దానికి చేస్తాను, వాడు ఫుల్ అంటే మాత్రం ఇంక ఈరోజు నైట్ ఇక్కడ. ఇంకో ఇక్కడ సైడ్ చేసుకున్నాడు వెనకాలలో గ్యాప్ ఇవ్వడానికి. ఇక్కడ కొంచెం బెటర్ అనుకుంటా బ్రో, 1200 చెప్తున్నారు. ఇంకొక చోట 1300 చెప్పాడు, ఇంకొకడు 1500 చెప్పాడు. వెల్కమ్ టు మిల్లే రోడ్.
స్టే. ఆ ఎదురు కనిపిస్తున్న లైన్ ఉంది కదా ఒకటి కొండ మీద, అక్కడి నుంచి చైనా అవతలకి అంటే 100 మీటర్స్. ఈ ఫ్లాగ్ పోల్ దగ్గర ముందు ఇండియా ఫ్లాగ్ ఉండేది తీస్తారు ఇప్పుడు చైనా రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల. ఎదురు కనిపించే మౌంటైన్ స్నోతో ఉంది, అది చైనా. ఇక్కడ నాలాగా ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికంతా చైనా. లైక్ హార్డ్లీ ఒక 200-300 మీటర్స్ దూరం ఉన్నాం చైనాకి. మన రూమ్ నుంచి అయితే 100 మీటర్స్ బార్డర్ చైనాకి. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది బ్రో. మాన్స్ట్రీ పైకి ఎక్కితే ఇటు సైడ్ అంతా ఇండియా, ఈ మౌంటైన్ నుంచి బ్యాక్ సైడ్ అంతా చైనా. లైక్ 100 మీటర్స్. ఇదే బ్రో మనం రావాలనుకున్న మానెస్ట్రీ, 100 మీటర్స్ ఫ్రమ్ చైనా. ఇది ఓల్డెస్ట్ మమ్మీ అనమాట ఇండియాలో. జపాన్ మాంక్స్ కంటే ఓల్డెస్ట్, జపాన్ బుద్ధిస్ట్ మాంక్స్ కంటే ఇది ఓల్డెస్ట్ మమ్మీ. 500 years, more than 500 years. Discovered in 1975 by ITBP.